ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో గురు శుక్రులు ఇద్దరు, మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు, మిత్రులే. ఎవరి పనాలు చేసుకుంటారు. దేవతల గురువు ఆయన గురుడు, రాక్షసుల గురువు శుక్రుడు. ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు. ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే. కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల కొల్లబట్టుకుపోతున్నారు అనమాట. అంటే ఒక సామాన్య మనిషి నాకు ఎక్కడి నుంచి వస్తాయి కోట్లు అంటే, ఇంకా మీ రేంజ్కి నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారు అనమాట. ఇకపోతే ఈ యొక్క ఆ, శుక్రుడు అనగానే ఏంటంటే ఇహపరలోకాలు. పరలోకాన్ని గురుడిస్తాడు. ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు. ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు, ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా. ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడు ఉన్నాయా సినిమా యాక్టర్లని? యా, ఐ హ్యాబిట్ అని ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా. సో ఈ విధంగా ఈ యొక్క మీ ఆ, ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్ని కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు, ఎవరు మా కళాభినేత్రి వాణిశ్రీ, ఎలా ఒక పెద్ద కారు వస్తుంది, అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది, హీరోయిన్. ఎక్కిన తర్వాత 6 నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్, బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ అసలు. లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్. ఆ తర్వాత 6 నెలలకు మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది. అద్భుతంగా చెప్పారు అనమాట. సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు 12 రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు, ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురు శుక్రులు నిర్దేశిస్తారు. దీంతో పాటు మనకి మీనరాశిలో శని ఉన్నాడు. అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలు ఉన్నాయి, అపనిందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే మరి అతను గురు శుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యంగా ఊడిపోయింది, కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి. అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపరందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా, చాలామంది, 1 or 2. ఇదంతా కూడా గురు శుక్రుల యొక్క ప్రభావం. కాబట్టి మీకు ఈ యొక్క గురు శుక్రుల కాంబినేషన్, అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడం, ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము, ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి. కాబట్టి ఈ 12 రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం. ఇంకా ఇది కేవలము టైం పాస్ కోసం, కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాదు. ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ, ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము. కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ, ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య, అలాగే దీపు శర్మ, వీళ్ళంతా కూడా గాంధీ, వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం 100 మందికి పైగా జ్యోతిష్కులు తయారు చేస్తానని చెప్పి నిజంగానే 100 మంది జ్యోతిష్కులు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పడం జరిగింది. దీనికోసం పూర్తిగా సీరియస్గా తెలుసుకోవాలి. మా జీవితంలో పనులు అవ్వడం లేదు, ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి, పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా
విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి, ఎందుకంటే డైరెక్ట్గా గురువు గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడటం వేరుంటుంది. అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం, ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి. సదా మీకు సేవలో ఉంటాం. మరి ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఈ గురు శుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాడి మీద ప్రధానంగా ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం పడుతుందండి. అక్రమ సంబంధాలలో మగవాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశం ఉన్నాయి. ఇది ఆడవాళ్ళకు వర్తించదు, ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా గురుడు పురుషుడు, శుక్రుడు విలాసవంతమైనటువంటి వాడు, మందు తాగేస్తారు విలాసంగా. అసలు చాలా మంది చూడండి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు వయసు మళ్ళీపోయినటువంటి వాళ్ళు కూడా భార్యను పట్టించుకోకుండా వీళ్ళు మందులు తాగేస్తున్నారండి. మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన సుఖం ఆయన చూసేసుకుంటున్నాడండి అని చాలా మంది పాపం మాతృమూర్తులు బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏం కంగారు పడకండమ్మా, వీడు తాగేస్తే తాగేనండి మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధి వచ్చేస్తుంది. అంటే మనకి అంగాలు కొంతకాలమే పనిచేస్తాయి, ఈ విషయం అర్థం చేసుకోవాలా. అందువల్ల దాన ధర్మాలు అవి చేయమని చెప్తూ ఉంటాను. తర్వాత అంతా రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం పీకుతావు? ఇక రిటైర్మెంట్ ఉండగా నువ్వు ప్రజలకి దేవుడిని పవర్ ఇచ్చాడు 33 సంవత్సరాలు పరిపాలించరా అని. నువ్వు పేదవాళ్ళ దగ్గర డబ్బులు లాగేసి లంచాలు దొబ్బేసి వాళ్ళని అసహ్యం తిట్టేసి వాళ్ళని నీచంగా చూస్తే వాళ్ళు శాపాలన్నీ తగిలి కరెక్ట్ టైంలో నీకు అంగం పని చేయకుండా అయిపోతుంది. అదే గురు శుక్రులు. కాబట్టి ఈ యొక్క గురు శుక్రుల యొక్క ప్రభావం వలన మనకి రాజ్య స్థితిగతుడు అవడం వలన వృత్తిలో మీ ఆడ బాస్ వస్తుంది. అండ్ ఆమె వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అందులో డౌటే లేదు. ఎవరైనా సరే కన్యా రాశి వాడు ఏమంటే నా ఆడ బాసు వల్ల నా ఉద్యోగం పోలేదండి, నాకు ఏ హాని జరగలేదని ఒక్కళ్ళు ఫోన్ చేయండి, నాకు చూస్తా నేను. డెఫినెట్గా అమ్మా, డెఫినెట్గా. మీరు నాకు తెలిసి మెడికల్ షాప్ ఒకటి ఉంది, ఎక్కడది బోయినపల్లి దగ్గర హస్మత్ గంజ్లో. వెంకట్ అంటాడు వాడు, మన శిష్యుడు వాడు పాపం, అరే నీకు గురు శుక్రులు వస్తుంది జాగ్రత్త అన్నాను. మెడికల్ షాప్ లో పనిచేసేవాడు అతను సొంతంగా పెట్టుకునేటప్పుడు. వాడు ఏం చేశాడు, వాడు స్కూలు ఒక రెసిడెన్షియల్ స్కూల్లో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణ, ఆ స్కూల్లోకి వాడు పిల్లోడు చదువుతున్నాడు. అప్పుడు ఇది జరిగే 5 సంవత్సరాలు. మొత్తం మీద వీడు మందులు తీయడానికి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట పక్కకి. టీచర్ హాయ్ సెక్సీ అని టీచర్కి వెళ్ళిపోయింది. వాళ్ళ కొడుకు చదువుతున్నటువంటి స్కూల్లో టీచర్కి వెళ్ళిపోయింది హాయ్ సెక్సీ అని. వాళ్ళు ఏం చేశారు, సరిగ్గా చూడండి ఆ గురు శుక్రుల ప్రభావం. అదే టైంకి నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళా. అప్పుడే ఆ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, బాబు నువ్వు రానాయన వెంకటేష్ అని. ఏం సార్, ఎందుకు సార్, ఎందుకు పిలుస్తున్నారు సార్ అంటున్నాడు కంగారు పడుతుంది. అంటే ఏదో చేసి ఉంటాడని నాకు డౌట్ వచ్చింది. ఏంటి కంగారు పడుతున్నా అంటే, సార్ నువ్వు కూడా స్కూల్కి రాస్తార్ అన్నాడు. నేను వెళ్ళాను. స్కూల్కి వెళ్తే అక్కడ ఏం జరిగింది, ఏంటో నువ్వు అలా పెట్టేసావు. వైస్ ప్రిన్సిపాల్ తీసుకెళ్ళాడు. ఆ వైస్ ప్రిన్సిపల్ ఇప్పుడు సస్పెండ్ అయిపోయాడు అనుకోండి. ఆడు కూడా గురు శుక్రులు వచ్చినప్పుడు ఆడు కూడా చెప్పాను నేను ఆ రోజు వెళ్ళినప్పుడు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండంటే బిల్డప్ ఇచ్చాడు, ఆడు కూడా పోయాడు. సో గురు శుక్రులు అంత డేంజర్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటా నువ్వు పెట్టేశావంటే, ఈడేం చేస్తాడు, నేను కాదండి ఆ ఫోను మా అబ్బాయి పెట్టేశాడు అంటున్నాడు. చిన్న 10th క్లాస్ స్టూడెంట్ పెట్టేశాడు. అలా కొడుకు మీద తండ్రి పెడుతున్నాడు, తండ్రి మీద కొడుకు పెడుతున్నాడు. మా నాన్న పెట్టాడు అన్నాడు హాయ్ సెక్సీ అని. అసలు టీచర్లకు హాయ్ సెక్సీ అని పెట్టడం ఏంట్రా అని నేనంటే, సరే వాడిని 2 రోజులు సస్పెండ్. ఆ టీచర్ ఏముంది, ఆమె ఇప్పుడు నువ్వు హాయ్ సెక్సీ అని నాకు పెట్టావు, ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ వచ్చిన పేరెంట్స్ అందరూ పెట్టేస్తారు, నేను యాక్షన్ తీసుకోకపోతే హాయ్ సెక్సీ అని పెట్టేస్తారు, కాబట్టి నేను ఏదో రకంగా నేను సస్పెండ్ చేస్తానంటే 10 రోజులు సస్పెండ్ చేయించాను. ఆ తర్వాత పెద్ద స్టోరీ అనుకోండి, అదంతా నేను సెట్ చేసేసి ఆ కాలేజీలో స్కూల్లో కంటిన్యూ చేయించాం. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో మనకి ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, గురు శుక్రుల యొక్క ప్రభావం. నేను పెట్టను అంటాడు, లాస్ట్కి ఏంట్రా అని అడిగితే నా పనోడు పెట్టాడని ఒకసారి నేను లోనికి వెళ్ళానన్నా, లోపల బయట పెట్టాడన్నా అంటాడు ఒకసారి. ఇవన్నీ కూడా సిల్లీగా నాస్టీగా ఉన్నప్పటికీ కూడా ఇది పాపం వాడు పెట్టింది కాదు, మీరు చేసేది కాదు. ఇప్పుడు మీరు కూడా అలాంటి కేసులు ఇరుక్కుపోతారు. అబ్బా వాడే పెట్టాడా, మేము కాదులే అనుకోవద్దు. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు కూడా ఇలాంటి కేసులు ఇరుక్కుపోతారు, అందుకని చెప్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి.
బిల్డప్కి 2 ఫోన్లు ఇవ్వడాలు, ఎవడో ఫోన్ నెంబర్ అడిగితే వాళ్ళని ఫోన్ల నుంచి చేయడాలు ఇలాంటివి చేస్తే ఏదో అయిపోవడానికి కారణాలు ఉంటాయి నాయన. సో మీ అందరికీ కూడా నూతన స్త్రీలు అందరూ కూడా పరిచయం అయిపోతారు మీకు. అలాగే గురువు శుక్రుడు కలిస్తే కొంతకాలం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, అతను గడియలు మన కింద పడేయడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. మరి ఈ రకంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొత్త కొత్త ఉద్యోగాలు చేసుకున్నారు, విదేశాలకు వెళ్ళారు, చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా మిగతా పరిస్థితి అంతా. కానీ మీ భార్య మీ పాలిట నీ పాలిట యమ్ముణ్ణి నేను, నీ పాలిట యమ్ముణ్ణి నేను అంటూ తాట తీయడానికి కూడా అవకాశం ఉన్నాయి. మంచి వాళ్ళకి ఎందుకు తీస్తారు చెప్పు, మీరు రాంగ్ రూట్లో వెళ్తే తీస్తారు. ఇప్పుడు మా ఛానల్ ఓనర్ ఉన్నాడు దత్తాత్రేయ దత్తు, వాడికి అరే బాబు ఎంతమంది ఫోన్ చేసినా సరే ఆడవాళ్ళు ఫోన్లు ఎత్తాడు, ఎందుకని ఆవిడ తంతుంది కాబట్టి ఇవన్నీ అనుభవాల మీద. మరి వాడికి ఏం అనుభవం వచ్చిందో, గురు శుక్రులు వాడికి ఏదైనా చేసిందేమో. ఆ విధంగా నాయన జాగ్రత్త చేసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా, ఇదేం రాశిది కన్యా రాశి. కన్యా రాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి శని ఇబ్బంది పెడతాడు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. మిక్స్డ్ ఈ యొక్క శుక్రుడిని కూడా మిక్స్ చేయండి. శుక్ర జపం చేయాలా, శుక్రుడు స్తోత్రాలు చదవాలా. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు 6 గంటలకు దానం చేయండి. దశమహావిద్యంలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా పూజలు అవన్నీ చేయించుకోవడం ద్వారా గురు సమక్షంలో మీరు అద్భుతంగా మీరు మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గురు శుక్రులు శుభమైనటువంటి ఫలితాలు ఇస్తారు. మన అమెరికా నెంబరు, మన ఇండియా నెంబరు పెట్టాం. జాగ్రత్తగా మీరు నిజంగా ఉన్నటువంటి వాళ్ళ నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తున్నాం కాబట్టి మీరు ఫ్రీగా ఉండండి నా దగ్గర. మీ సమస్యలు చక్కగా అన్నీ కూడా, వాళ్ళంటే మిగతా గురువులు అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారని భయం. మనం డబ్బులు అడగం కదా, మనం ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 కలెక్ట్ చేయలేదు, ఇక ముందు కలెక్ట్ చేయము. పేదవాళ్ళకి సేవ చేయకపోతే మాత్రం గురు శుక్రులను వదిలేస్తాం, తర్వాత మీ ఇష్టం, వాళ్ళు చూసుకుంటారు. మీ ఆవిడ దంచుడే దంచుడు. శుభమస్తు.